Hey guys, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సోషల్ మీడియా వల్ల చాలా నష్టాలు కనిపిస్తాయి కానీ ఒకటి రెండు లాభాలు కూడా ఉంటాయి. ప్రతి దాంట్లో నెగిటివ్స్తో పాటు ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. నాకు సోషల్ మీడియాలో నచ్చేది ఏంటంటే మీ బర్త్డే రోజున ఇట్ మేక్స్ యూ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ, బిగ్ సెలబ్రిటీ. మొన్న 25th రోజున నా పుట్టినరోజు సందర్భంగా మన ఛానల్ మిత్రులు నా మీద బోలన్ని విషెస్ కురిపించారు వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా. అది ఎక్స్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇలా రకరకాలుగా విష్ చేయడమే కాకుండా మీ ఛానల్ మాకు పలానా విషయం నచ్చుతుంది, మీరు చాలా మన మంచి పొగడ్తలు కూడా కురిపించారు. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు, ఇంతమంది ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద కురిపిస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎన్ని మెసేజ్లు వచ్చినాయంటే ఇంకా చూస్తూనే ఉన్నాను, వీలైనంత వరకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా నిన్న, ఈరోజు, మొన్న నాకు ఇదే పని, మెసేజ్లు చూసుకోవడం వేరేస్తాను. ఇంకా ఇంకా చాలా కవర్ చేయాల్సి ఉంది. అన్ని మెసేజెస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానివల్ల నా బాధ్యత మరింత పెరిగింది. మంచి కంటెంట్ ఇవ్వాలి, మరింత మంచి కంటెంట్ ఇవ్వాలి మీకు అని చెప్పి బాధ్యత కూడా పెరిగింది. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని కూడా అడిగారు చాలామంది. నేను ఏం చేశానంటే ఒక మంచి సినిమా చూశాను, సితారే జమీ పర్. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చూసినప్పటి నుంచి ఖచ్చితంగా చూడాలి అని చెప్పి నేను మార్క్ చేసుకున్నాను. June 23rd రిలీజ్ అవుతుందంటే బర్త్డే రోజు చూద్దాం అంటే అలాగే చూశాను. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు పంపిన మెసేజెస్ ద్వారా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్లస్ ఈ సినిమా చూసినందుకు కూడా చాలా హ్యాపీగా, అంతకంటే ఏం సెలబ్రేట్ చేసుకుంటాను నేను ఈ వయసులో. సో ఆ సినిమా చూశాను. అది మన ఛానల్ క్రికెట్ ఛానల్ అయినప్పటికీ అప్పుడప్పుడు నేను కొన్ని మంచి సినిమాలు గురించి మాట్లాడుతుంటాను కదా, అలాగే కొంచెం దారి తప్పి ఇవాళ ఈ సినిమా గురించి వీడియోలో మనం చెప్పుకుందాం. సితారే జమీ పర్ ముందు తారే జమీ పర్ అనే ఒక సినిమా వచ్చింది. అది కూడా అమీర్ ఖాన్ సినిమానే. అది ఇప్పుడు చాలా చాలా సంవత్సరాలు అయింది. ఆ సినిమా నేను ఢిల్లీలో చూశాను. అప్పుడు ఏదో కామెంటరీ చేస్తున్నాను నేను. చూసి నా వైఫ్కి ఒక ఫోన్ చేసి చెప్పాను, ఏంటంటే చాలా బాగుంది సినిమా, మీరు కూడా చూడండి, వెళ్ళేటప్పుడు నువ్వు పిల్లలు, మా పిల్లలు అప్పుడు ఇంకా చాలా చిన్నవాళ్ళు, తలా ఒక కర్చీఫ్ పట్టుకెళ్ళండి, ఎందుకంటే చాలా ఏడుపు వస్తుందని చెప్పి. సో అలాగే వాళ్ళు వెళ్ళి చూశారు, అలాగే ఏడ్చారు కూడా. కానీ ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పి నేను నా వైఫ్ కూడా అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం యాక్చువల్గా. కానీ ఈ సినిమాలో ఖర్చీఫ్లో అవసరం లేదు, ఎందుకంటే ఇది కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ, బ్రహ్మాండంగా అనిపిస్తుంది, పట్టు చెక్కలేయాలా అనిపిస్తుంది నేను చెప్పను. ఏంటి చాలా హిలేరియస్గా ఉంటుంది. ఒక సీరియస్ ఇష్యూని ఒక కామెడీ స్టైల్లో చెప్పిన సినిమా ఇది. అది ఆ సినిమాలో ముఖ్యం. సినిమా ట్యాగ్ లైన్ ఏంటంటే సబ్కా అప్నా అప్నా నార్మల్. అంటే నార్మల్ అని దానికి ఏమైనా డెఫినేషన్ ఉంటుందా? ఉందా? మీరు చెప్పండి. నా దృష్టిలో నేను చాలా గొప్ప, అంతే కదా, నేను చాలా గొప్పవాడిని అనుకుంటాను. నా ఈగో అలా చెప్తుంది. నేను గొప్పవాడిని అనుకోవడం మరి ఎదుటి వాళ్ళందరూ వేస్ట్ కాదు అనుకుంటాను నేను, అంతే కదా. మీరైనా అలాగే చేస్తారు, అందరూ అలాగే అనుకుంటాం. ఐఎమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకే అని అనుకోవడమే మనం చేసిన, మనకున్న ప్రధానమైన లోపం ఏంటంటే మనం చాలా గొప్ప వాళ్ళం, మిగతా వాళ్ళందరూ వేస్ట్ కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. అదే దానివల్లే మనకు అన్ని సమస్యలు వస్తాయి. అదే ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎవరికి వారే నార్మల్ అనేది సినిమాలు చెప్పడం ఉద్దేశం. ఎందుకంటే నార్మల్కి ఒక డెఫినేషన్ లేదు. ఒకడు చాలా అందంగా ఉంటాడు, మంచి కలర్ ఉంటుంది, మంచి ముఖ వర్చస్సు అంతా బాగుంటుంది, హైట్ ఉండదు. ఇంకోడు మంచి హైట్ ఉంటాడు, మంచి పర్సనాలిటీ, బట్ కలర్ ఉండదు. ఇలాగా ఫిజికల్గా ఎవరు కూడా పర్ఫెక్ట్ ఇండివిజువల్ అనేవాడు ఎవరు లేడు. అలాగే భగవద్గీతలో చెప్పినట్టు స్థితప్రజ్ఞుడు, అన్ని రకాల మంచి లక్షణాలు ఉన్న సకల గుణాభిరాముడు కూడా ఎవడు ఉండడు. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అందరికీ అవలక్షణాలు ఉన్నాయి, అందరికీ లోపాలు ఉన్నాయి. ఎవరి వాళ్ళు నార్మల్. ఎందుకంటే నార్మల్కి ఒక డెఫినేషన్ లేదు. ఈ సినిమాలో చెప్పే విషయం అది, సరదాగా చెప్పాడు ఆ విషయాన్ని. సో ఎవరికి వాళ్ళు నార్మల్ జీవితం గడుపుతారు. నా దృష్టిలో నేను నార్మల్, మీ దృష్టిలో మీరు నార్మల్. అదే ఈ సినిమాలో చెప్పే విషయం. ఈ సినిమాలో హీరో అమీర్ ఖాన్ కాదు, అతని ప్రధాన భూమిక అంతే. ఈ సినిమాలో హీరోలు ఎవరంటే ఒక 10 మంది స్పెషల్ చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్. బుద్ధిమాంద్యం అని తెలుగులో అంటారు, అది కరెక్ట్ మాట కాదు కానీ అర్థం అవడం కోసం చెప్తాను. అలాంటి ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉంటారు కదా, అంటే పూర్తి స్థాయిలో ఎదగనట్టుగా మనకు అనిపించేవాడు. వాళ్ళకుండే మంచి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో అలాంటి ఒక 10 మంది పిల్లలు అనడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి.
అలాంటి వాళ్ళు హీరోలు. వాళ్ళందరూ గుర్తుండిపోతారు. వాళ్ళ పేర్లతో సహా మీకు గుర్తుంటారు. సునీల్ అనేవాడు హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు. వాడైతే తినేశాడు. వీళ్ళతో ఎంత బాగా నటింపజేశారు, ఎంత బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. అండ్ వాళ్ళ కోసం సినిమా చూడాలి. యూ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. వాళ్ళ మీద పూలంత ప్రేమ కలుగుతుంది. అది ఈ సినిమాలో గొప్పతనం. ఈ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర ఏంటంటే అతను ఒక బాస్కెట్బాల్ కోచ్. అతను కొంచెం ఆవేశపరుడు. అతని తండ్రి చిన్నప్పుడే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో తండ్రి అవ్వకూడదు, తండ్రులందరూ బ్యాడ్ అని ఒక ఫీలింగ్తో ఉంటాడు. పిల్లలంటే ఇష్టం ఉండదు అతనికి. తండ్రి అవ్వడం విషయంలో పిల్లలతో గొడవ వచ్చి వైఫ్ని వదిలేసి తల్లితో ఉంటుంటాడు. అతను తన హెడ్ కోచ్తో కొట్లాడి అతను కొట్టి బాగా తాగేసి కారు నడుపుతాడు. పోలీస్ కారికి డాష్ కొడతాడు. పోలీసులు అతని కోర్టులో నిలబెడతారు. ఇలాంటి కేసుల్లో కమ్యూనిటీ సర్వీస్ అనే శిక్ష జైలుకి పంపకుండా సోషల్ సర్వీస్ చేయమని చెప్పడం అనేది కామన్. సో అలాగే అతనికి జడ్జి ఏం శిక్ష విధిస్తారంటే కోచ్ కదా, అక్కడ కొంతమంది స్పెషల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి బాస్కెట్బాల్ కోచ్గా ఉండడం 3 నెలలు అని చెప్పి అది అతనికి శిక్ష. వాళ్ళు చూస్తే అతనికి తల తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి జంజాల సినిమాలో ఒక్కళ్ళకి ఒక మేనరిజం ఉంటుంది. దాంతో మనకు నవ్వు వస్తుంది, కానీ అతనికి పొర తిరిగిపోయి ఇది ఎక్కడ బాధరా అనుకుంటాడు. కానీ మెల్లమెల్లగా వాళ్ళ మీద ఎఫెక్షన్ డెవలప్ చేసుకుంటాడు. మనం విక్రమార్కుడు రాజమౌళి సినిమా ఉంది కదా, దాంట్లో కూడా హీరోకి పిల్లలంటే ఇష్టం ఉండదు, కానీ ఒక పాపతో అటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటాడు. అలాగే ఇతను కూడా ఆ పిల్లలతో చాలా అటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటాడు. వాళ్ళకి మొదట్లో వాళ్ళని హేట్ చేసిన వాడు కాస్త వాళ్ళని పాగాలంటాడు. అతనితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కోర్టులో వాళ్ళని పాగల్లో ఇంకా అంటాడు, అంటే పిచ్చోళ్ళు అంటాడు. పిచ్చోళ్ళు అన్నవాడు వాళ్ళకి ఎంత క్లోజ్ అయిపోయి వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటాడు. అదే సినిమా. అదే ఇప్పుడు ఈ బాడీ షేమింగ్, మనం ఎదుటి వాళ్ళని అలా అంటాం కదా, నల్లగా ఉన్నవాడిని కరవడా అంటాం, పొట్టిగా ఉన్నవాడిని పొట్టివాడా అంటాం, లావుగా ఉన్న వాళ్ళ మీదుగా బోల్డ్ జోకులు వేస్తాం. వాళ్ళు కూడా మనతో నవ్వుతారు, లోపల బాధపడతారు. ఎందుకు అలా అనాలి? మన లోపాలు ఉన్నాయి కదా, మన ఎందుకు ఎదుటి వాళ్ళు బాడీ షేమింగ్ చేయాలి? సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హీరో అమీర్ ఖాన్ పెద్ద హైట్ ఉన్నాడు కదా, అతను ఏమంటాడంటే తన మీద తను జోకులు వేసుకుంటాడు. అది సొంత సినిమా. ఎవరైనా ఏంటంటే వయసు తక్కువ చెప్పుకోవడానికి హైట్ ఎక్కువ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతను కూడా 5'8" అంటాడు. వాళ్ళ తల్లి అంటే 5'8" ఎక్కడ ఉన్నావు, 5'6" ఉన్నావు, ఇంత పొట్టోడు నువ్వు బాస్కెట్బాల్ కోచ్ ఏంటి అని చెప్పి తల్లి అతన్ని వెక్కిరిస్తుంటుంది. సో అలా తన మీద తను జోకులు వేసుకోవడం ద్వారా బాడీ షేమింగ్ అనేది ఎంత బ్యాడ్ అని బహుశా చెప్పదలిచాడు ఆమీర్ ఖాన్. సో ఓవరాల్గా సినిమాలో అది ప్రత్యేకత. అది మీకు ఈ పిల్లల మీద ఎలాంటి సానుభూతి కలగదు, ఏ మాత్రం సానుభూతి కలగదు ఈ పిల్లల మీద. వాళ్ళని ప్రేమిస్తారు అంతే. మీరు వాళ్ళ మీద మంచి ఫీలింగ్ కలుగుతుంది తప్ప మీకు వాళ్ళ మీద సానుభూతి చూపించడం ఉండదు దాంట్లో. వాళ్ళ లోకంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. ఎవరికి వాళ్ళ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళ విషయంలో బాధపడరని ఒక సర్దార్జీ క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తారు. అతను ఏమంటాడంటే వీళ్ళలో ఆ పసితనం అనేది పోదు. దే ఆర్ నాట్ చైల్డిష్, దే ఆర్ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్. వాళ్ళలో ఆ పసితనం అనేది ఇంట్లో ఒక పసిపిల్లవాడు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మనకి చిన్నప్పుడు పిల్లలు చాలా ముద్దు వస్తారు, కొంచెం పెద్ద కొట్టి ఆ ముద్దు రారు, వాళ్ళు కూడా మొండిగా తయారవుతారు. కానీ ఇలాంటి పిల్లల ఇంట్లో ఆ పసిపిల్లాడు ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాడంటాడు ఆ సర్దార్జీ. దానివల్ల ఏంటంటే మిగతా పిల్లల కంటే ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తారనే విషయం కూడా చెప్తారు. సో ఒక పాజిటివ్గా ఇలాంటి పిల్లల విషయంలో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడం అనేది ఈ సినిమాలో ప్రత్యేకత. అంతేగాని ఇదేదో గ్రేట్ సినిమా, బ్రహ్మాండమైన సినిమా అని నేను చెప్పను. ఎందుకంటే నేను రికమెండ్ చేస్తున్నానని చెప్పి వెళ్ళి మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం. ఎందుకంటే సినిమా అంటే మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటంటే 2 డ్యూయెట్లు ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి, హీరో ఎలివేషన్ ఉండాలి. ఇదే కదా మన తెలుగు సినిమా రొటీన్ ఫార్ములా. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు ఏముంటుంది? పాన్ ఇండియా సినిమాలు కానీ మీకు హీరో ఒక భాష నుంచి, విలన్ ఒక భాష నుంచి, హీరోయిన్ ఒక భాష నుంచి. ఎందుకంటే దేశం అంతా ఆడాలి సినిమా. అన్ని రకాల వాళ్ళని తీసుకొచ్చి జమ చేస్తారు. మంచి గ్రాండియర్ ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు బాగుంది అనిపిస్తుంది, కానీ కథ ఉండదు, కాకరకాయ ఉండదు. బయటకు వస్తే మనకు ఆ సినిమాలో ఒక్క విషయం కూడా గుర్తుండదు. కానీ ఇలాంటి అర్థవంతమైన సినిమాలు, మీనింగ్ఫుల్ సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. తెలుగులో 35 చిన్న కథ అనే సినిమా వచ్చింది ఆ మధ్య, లాపతా లేడీస్ అని హిందీలో, టూరిస్ట్ ఫ్యామిలీ అని తమిళ్లో, సూక్ష్మదర్శిని అని మలయాళంలో. ఇలాంటి సినిమాలు చూస్తున్నాం కదా మనం మధ్య ఓటీటీలో, చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనం 10 మందికి చెప్తున్నాం ఆ సినిమా బాగుంది చూడండి అని చెప్పి. సో
సో ఈ రొటీన్ ఫార్ములా సినిమాలతో పాటు ఇలాంటి సినిమాలు కూడా చూడాలి. గొప్ప సినిమా నేను రికమెండ్ చేయట్లేదు. మీరు చూస్తా అంటే ఇలాంటి ఒక కంపాషన్, మీరు అలాంటి ఒక ఫీలింగ్తో వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది సినిమా. చాలా బాగుంటుంది. బయటకు వచ్చి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కొన్ని సినిమాలు ఇలా కూడా చూడాలి, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. కొన్ని సినిమాలు మీకు హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం, ఫీల్ గుడ్గా చూడడం కోసం చూడాలి. సో అలాంటి సినిమా ఇది. అలాంటి సినిమా అది. అందుకే నేను మీకు ఇది రికమెండ్ చేస్తున్నాను. ప్లస్ ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ అద్భుతంగా అదరగొట్టేసి, చెప్పాల్సిందే, ఆమీర్ ఖాన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. జెనీలా డిసోజా హీరోయిన్గా ఉంది ఈ సినిమాలో. ఆమె అనగానే నాకు బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. హాసిని క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. బొమ్మరిల్ సినిమా బాగుంటుంది, ఆ హాసిని క్యారెక్టర్ అయితే అద్భుతం. చాలా పాజిటివ్గా అందరినీ నవ్విస్తూ ఉండే పాత్ర. అలాంటి మనుషులు ఉంటే ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. సో హాసిని లాంటి ఒక బబ్లీ క్యారెక్టర్ చేసిన జెనీలియా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆమె పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టారు. సో బట్ షీ యాక్టెడ్ వెరీ వెల్. షీ లుక్డ్ గుడ్ అండ్ షీ యాక్టెడ్ వెరీ వెల్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఆమె నుంచి చూసాం మనం. మిగతా వాళ్ళు అంతా బాగా చేశారు. బాగా తయారైంది సినిమా. చక్కగా ఉంది సినిమా. ఈ సినిమాలో లోపాలు లేవని కాదు, మెయిన్ లోపం ఏంటంటే లాజిక్ వెతకూడదు మీ సినిమాలో. లాజికల్గా ఇంత బాస్కెట్బాల్ ఆడతారా ఈ పిల్లలు, ఇంతమంది జనం వస్తారా అంటే, ఇది బేసిక్గా ఒక స్పానిష్ సినిమా, ఛాంపియన్స్ అనే స్పానిష్ సినిమాకి రీమేక్. కాబట్టి ఏంటంటే మీకు ఈ సినిమాలో ఇండియన్నెస్ తక్కువ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ సినిమాని డబ్బింగ్ చేసి హిందీలో, తెలుగులో కూడా ఉంది, తెలుగులో చూసినట్టుగా ఉంటుంది తప్ప అది లోపం అంటే అది మీకు ఇండియన్నెస్. ఇప్పుడు తారే జమీ పర్ లాగా చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వదు. అవన్నీ డిఫరెంట్. బట్ స్టిల్ ఈ సితారే జమీ పర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు లైక్ చేస్తారు ఈ సినిమాని. అలాంటి ఒక సీరియస్ థీమ్ని ఒక హిలేరియస్ వేలో చెప్పి ఆ పిల్లల్ని మీరు ప్రేమించేలా చేయడం, అది ఈ సినిమా ప్రత్యేకత. అందుకే మీకు రికమెండ్ చేస్తాను. వెళ్ళండి, ఈ సినిమా చూసేయండి. మీకు కనుక ఇలాంటి సినిమాలు నచ్చితే, మీరు లేదు నేను రొటీన్ సినిమాలు చూస్తానంటే డోంట్ సీ దిస్ అండ్ డోంట్ బ్లేమ్ మీ.